ఈ రోజు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర విశాఖ ఉక్కు నిర్వాసితులు సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి పాల్గొని ఉక్కు నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాసితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మనూరు వచ్చి మన కోసం మాట్లాడేళ్తున్నాయి. వీళ్ళు ఒక తెల్ల ఏనుగులాగా వీళ్ళు కూర్చొని తినేస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరు పని చేయట్లేదు. ఇదేటే బాబు, నీ వల్ల అవపోతే అవలేదని చెప్పు. అవలేదని చెప్పకుండా నువ్వు తిట్లు, నువ్వు అలాగే మాట్లాడతారు. మీ నాయకులు అందరికి అదే స్క్రిప్ట్, కార్పొరేటర్ దాకా అదే స్క్రిప్ట్ ఇచ్చారు. అందరికీ అందరూ ఒకలాగే మాట్లాడతారు. మీరు చూడండి, అందరూ ఒకలాగే. వీళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు నిర్వాసితులు కాదు, వీళ్ళు దొంగలు, లోపల అసలు పనే చేయరు. ఈ విధంగా మరి పని చేయకపోతే ఇంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైడ్ స్టీల్ అని అంత పేరు మనకు వచ్చింది. ఇటువంటి స్టీల్ ఎక్కడ దొరకదు, అంత క్వాలిటీ ఉన్న స్టీల్. అటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు స్టీల్ ప్లాంట్ ని చెడ్డ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చెడ్డ, ఎంప్లాయీస్ ని, కాంట్రాక్ట్ లేబర్ ని, అందరినీ నిర్వాసులు అందరినీ కూడా చెడ్డగా చిత్రీకరించేటువంటి పనిలో మీరు ఉన్నారు. ఇది తప్పు. మీ వల్ల అవ్వకపోతే మీ వల్ల అవ్వట్లేదని ఒప్పుకోండి, అంతే తప్ప అవతల మీద నెట్టేకండి. మీరు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడే భూములు కోల్పోయి పనులు లేక మేము వేస్తుంటే నువ్వు భారతదేశంలో అందరి దగ్గర వీళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు ఖాళీ కూర్చుంటున్నారు. ఖాళీ కూర్చుంటే ఇన్ని టన్నులు నిర్వాసితులు స్టీల్ ప్లాంట్ కొరకు వేలాది ఎకరాలు పాత తండ్రి నుంచి కుటుంబం అంతా కూడా స్టీల్ ప్లాంట్ కోసం దారాదత్తం చేస్తే, స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, వాడు మనవాళ్ళు మనవరాలు అందరూ బాగుంటారని మంచి మనస్తత్వంతో ఆ రోజుల పెద్దలందరూ కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఈ భూములు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 25,000 ఎకరాల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం కొన్నేసి వీళ్ళు దఫాలుగా డివైడ్ అండ్ రూల్ లాగా ప్రతి వారానికి లేకపోతే ప్రతి నెలకి ఫస్ట్ 500 చెప్పిన అలాగా తొలగిస్తూ, ఇప్పుడు వారానికి 500 చెప్పిన తొలగిస్తూ వీళ్ళు మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని, కాంట్రాక్ట్ లేబర్ ని వీక్ చేశారు. ఫస్ట్ అంటే జనాల్ని ఫస్ట్ తగ్గిస్తూ ఆ ఉద్యమాన్ని వీక్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నారో అందరికీ తెలుసు. ఈ విధంగా ఇక్కడున్నటువంటి నిర్వాసితుల్ని, ఇక్కడున్నటువంటి ఎంప్లాయీస్ ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏం హామీ ఇచ్చారండి? విపరీతంగా ఊగిపోయారు ఒక్కొక్క నాయకుడు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ముందు. అది పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి ఇచ్చారు మాట ఎలక్షన్ ముందు? స్టీల్ ప్లాంట్ కోసం మేము రక్తం చిందిస్తా ఉన్నారు. ఏ రక్తం చిందించారు ఎవరు కనబట్టలేదు. వారానికి 500 మంది చెప్పినా తొలగిస్తుంటే ఏ వ్యక్తి కనబడకుండా ఇక్కడ నిర్వాసితులకి, ఇక్కడ ఎంప్లాయీస్ ని జీతాలు ఇవ్వకుండా చాలని జీతాలు, నెలకి 20%, 30% ఈ విధంగా జీతాలు ఇస్తూ ఓ పక్క ఎంప్లాయీస్ కి వీఆర్ మహా ఘోరమైనటువంటి తెలివితేటలతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు అంతా కూడా. ఈ విధంగా ఉన్నటువంటి నిర్వాసులందరికీ అన్యాయం చేశారు. వాళ్ళ భూమి వాళ్ళకి వెనక్కి ఇచ్చేయండి. మీరు ఎలాగా జీతాలు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ భూమి వెనక్కి ఇచ్చేయండి. ఎంప్లాయ్మెంట్ తీసేస్తున్నారు కాబట్టి వాళ్ళ భూమి వెనక్కి ఇచ్చేయండి. ఇది మేము డిమాండ్. ఇది వాళ్ళ భూమి వెనక్కి ఇస్తే వాళ్ళు మళ్ళీ పొలం దున్నుకుంటారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఇటువంటి కార్యక్రమాలు చేయకపోతే కానీ ఈ గవర్నమెంట్కి దిగిరాదు. ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు వచ్చి ఇక్కడికి వచ్చి, మీరు ఏంటనుకుంటున్నారు ఎప్పుడూ అయిపోయింది ఇంకా నిర్వాసులు ఏంటంటాడు ఆయన ఒక పక్క వచ్చి. ఏటైపోయింది? భూములు తీసుకుని ఆర్ కార్డులకు ఎవరికి ఉద్యోగాలు లేవు, ఇచ్చిన ఉద్యోగాలు బయట తోసి ఇవన్నీ అయిపోయిందని చెప్తున్నావు. నీ అబ్బాయి ఒకరికే జాబ్ వస్తే సరిపోతే మిగతా వాళ్ళు ఎవరికి జాబ్ వద్దా? ఏంటిది? దీని మీద ఉన్నటువంటి యువత కానీ, ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా రేపు సంక్రాంతి అంతా కూడా ఇక్కడే జరగాలి మనకి. ఆ విధంగా మన అందరం కూడా కార్యాచరణ రూపొందించుకొని రేపు పెద్ద ఎత్తున ఈ నిరసనలు ఈ రోజు నుంచి మొదలయ్యి దఫాలుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.